విశాఖ ఎంపీగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు గత కొంతకాలంగా అన్ని ప్రయత్నాలు చేశారు. విశాఖ సీటు కోసం కేంద్ర నేతలను కూడా కలిసి విన్నవించారు. అయితే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుల్లో భాగంగా విశాఖ సీటును తెలుగుదేశానికి కేటాయించినట్లు సమాచారం. రాజమండ్రి సీటును బీజేపీకి కేటాయించారు. రాజమండ్రి నుంచి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎంపీ జీవీఎల్ ఓ వీడియో సందేశాన్ని సోమవారం నాడు విడుదల చేశారు. విశాఖ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని అన్నారు. విశాఖ లోక్సభ టికెట్ తనకు రానందుకు చాలామంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెందారని, ఫోన్ చేస్తున్నారని తెలిపారు. అయితే మరో వర్గం పార్టీ నేతలు మాత్రం చాలా ఆనందంగా, ఉత్సాహంగా పార్టీలు చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 3 ఏళ్ల నుంచి విశాఖలోనే ఉంటూ అన్ని సమస్యలపై పోరాడానని చెప్పారు. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించానని అన్నారు. తాను అందరితోనూ కలిసి 3 ఏళ్ల నుంచి విశాఖ అభివృద్ధి కోసం కృషి చేశానని వివరించారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని, ఇది వృధా అయిందని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను సేవ చేయలేదన్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అని, ఇది కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని, తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానని అన్నారు. విశాఖలోనూ రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుందామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు సందేశం ఇచ్చారు కార్యకర్తలకి, అభిమానులకి.